నమస్కారం. ఘట్టరవానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రజాభవన్లో నేడు పార్టీ నాయకులతో సీఎం సమావేశం. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దిశానిర్దేశం. డ్రగ్స్ వ్యవహారంపై కఠినంగా వ్యవహరించాలన్న డీజీపీ. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచన. నీతి ఆయోగ్ పాలక మండలి నియమిస్తూ కేంద్రం ఆదేశాలు. చైర్మన్ గా ప్రధాని, ఎక్స్ అఫీషియో సభ్యులుగా 4 మంత్రులు. ట్రంప్ కాల్పుల ఘటనలో తమ దేశానికి సంబంధం లేదన్న ఇరాన్. దురుద్దేశపూరిత ఆరోపణలంటూ స్పష్టీకరణ. గాజాపై యుద్ధంలో హమాస్కు మద్దతిస్తున్న హౌతీలు. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్, మార్షల్ నౌకలపై దాడి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై అధికార కాంగ్రెస్ నాయకత్వం దృష్టి సారించింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నా అదే స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ నాయకులు దృష్టి సాధించడం లేదని పీసీసీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ ప్రజాభవన్లో సమావేశం కానున్న సీఎం కాంగ్రెస్ నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న భారాసాను గద్దెదించి పాలనా పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు పథకాల అమలుకు విస్తృత చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా 6 గ్యారంటీల్లో ఒక్కో పథకం అమలు, రుణమాఫీ, ఉద్యోగాల భర్తీతో పాటు ఇతర సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల అమల్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే గృహజ్యోతి, మహాలక్ష్మి వంటి పథకాల్ని అమలు చేస్తుండగా తాజాగా కీలకమైన రైతుల రుణమాఫీకి సిద్దమైంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమదైన మార్కు చూపించే విధంగా కృషి చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలు అదే స్థాయిల్లో ప్రజల్లోకి వెళ్లడం లేదని అటు అధిష్టానంతో పాటు సీఎం, మంత్రులు భావిస్తున్నారు. కీలకమైన నిర్ణయాలతో పథకాల అమలు, అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం కింది స్థాయిలో పార్టీ నాయకత్వం వైఫల్యం చెందుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికొచ్చినట్లు తెలుస్తోంది. వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నా ఇటీవల నెలకొన్న పరిణామాల వేళ ప్రతిపక్షాల విమర్శల్ని తమ పార్టీ నేతలు తిప్పికొట్టలేకపోయారని భావిస్తున్నారు. ఓవైపు 6 గ్యారంటీల అమలు, 1వ తేదీన ఉద్యోగులకు వేతనాలు, తాజాగా రైతు రుణమాఫీ, త్వరలోనే రైతు భరోసాపై విధి విధానాల ఖరారు నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం ఉత్సాహంగా ముందుకెళ్లకపోవడం తమకు నష్టం జరుగుతోందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఎమ్మెల్యేల చేరికల విషయంలోనూ అటు భారాస, భాజపా విమర్శలకు దీటుగా స్పందించకపోవడం పట్ల పార్టీ నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెడుతూనే ప్రతిపక్షాల్ని దీటుగా ఎదుర్కొనేలా కాంగ్రెస్ అగ్రనేతలు తమ నాయకత్వాన్ని సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజాభవన్లో పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు, ప్రభుత్వ విప్లు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల్ని దీటుగా ఎదుర్కొనే అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రేషన్ కార్డు లేని రైతులకు కూడా రుణమాఫీ వర్తిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూమి పాస్బుక్ ఉన్న ప్రతి రైతు కుటుంబం 2 లక్షల మాఫీకి అర్హులేనని తెలిపిన సీఎం రేపు ₹1,00,000 వరకు రుణమాఫీ డబ్బులు ఖాతాల్లోకి జమ అవుతుందని చెప్పారు. ఈ మేరకు కలెక్టర్ల సమావేశంలో రుణమాఫీ మార్గదర్శకాలపై సీఎం వివరించారు. ధరణి పెండింగ్ దరఖాస్తులను ఆగస్టు 15 వరకు పరిష్కరించాలని, రేషన్ కార్డులతో సంబంధం లేకుండా రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని తెలిపారు. భూమి పాస్బుక్ పై రుణమున్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం కుటుంబ నిర్ధారణకే రేషన్ కార్డును వాడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే రుణాలు ఉన్న రైతు ఖాతాల సంఖ్య 70 లక్షలేనన్నారు. రేషన్ కార్డులు లేని 6,36,000 మందికి అన్యాయం జరగదని, వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సుమారు 9:30 గంటలకు పైగా వివిధ అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు.
గురువారం సాయంత్రం 4 గంటలకు 1 లక్ష వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమవుతాయని సీఎం తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు కలెక్టర్లు జిల్లా బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఈ నిధుల్ని రైతు రుణమాఫీకే వాడాలని, వ్యక్తిగత ఇతర రుణాల మాఫీకి వినియోగించొద్దని సూచించారన్నారు. గతంలో కొందరు బ్యాంకర్లు అలానే చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇప్పుడు అలానే చేస్తామని హెచ్చరించారు. రుణమాఫీ లబ్ధిదారుల్ని రైతు వేదికల వద్దకు తీసుకొచ్చి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రైతులతో ఆ సంతోషాన్ని పంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతు రుణమాఫీకి సంబంధించి సచివాలయంలో 2 ఉమ్మడి జిల్లాలకు ఒక ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచుతామని, కలెక్టర్లకు ఏవైనా సందేహాలొస్తే వారితో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రుణమాఫీ పథకానికి కలెక్టర్లు ప్రాధాన్యమివ్వాలని, నిర్లక్ష్యం వల్ల ఒక్క రైతుకు నష్టం జరగొద్దని కలెక్టర్లకు సీఎం స్పష్టం చేశారు. ధరణి సమస్యలపై పెండింగ్ దరఖాస్తుల్ని ఆగస్టు నాటికి పరిష్కరించాలని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటి వరకు 1,61,760 దరఖాస్తుల్ని ప్రభుత్వం పరిష్కరించగా కొత్తగా 1,15,308 దరఖాస్తులు వచ్చాయని సమావేశంలో అధికారులు వివరించారు. ధరణిలో దరఖాస్తుల్ని తిరస్కరిస్తే దానికి కారణాల్ని వారికి తెలియజేయాలని సీఎం చెప్పారు. స్వయం సహాయక సంఘాల్లో ఇప్పుడున్న 64 లక్షల మంది సభ్యుల్ని 1 కోటి మందికి పెంచేలా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి అనేది ప్రభుత్వ సంకల్పమన్న ముఖ్యమంత్రి 5 ఏళ్లలో 1 లక్ష కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలు అందించే లక్ష్యంతో పనిచెయ్యాలన్నారు. మహిళా సంఘాల విషయంలో కలెక్టర్లు తమ వినూత్న ఆలోచనలు కూడా జోడించారని సూచించారు. ఆర్టీసీలో అద్దె బస్సులు కూడా మహిళా సంఘాలకు ఇచ్చే విషయాన్ని పరిశీలించారని అధికారులకు సీఎం చెప్పారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కలెక్టర్లను సీఎం అప్రమత్తం చేశారు. అవసరమైతే జియో ట్యాగింగ్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేసి ప్రభుత్వ భూములపై నిఘా ఉంచారని సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించారని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అందరికీ ఆరోగ్యశ్రీ కార్డుల్ని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో వైద్య సేవలందించే ఆర్ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చే విషయంపై అధ్యయనం చేసి ఉత్తర్వులు జారీ చేసే అంశాన్ని పరిశీలించారని సీఎం అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు పారితోషికం అందించి ప్రోత్సహించారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి బెడ్కు ఒక నెంబరు కేటాయించారని, గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రుల నిర్వహణపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించారని, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల సీఎస్ఆర్ నిధులు సేకరించి ఆసుపత్రుల నిర్వహణ మెరుగుపర్చారన్నారు. అనుభవజ్ఞులైన స్పెషాలిటీ డాక్టర్లను ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించి వైద్య సేవలకు వినియోగించుకోవాలని సూచించారు. కాలనీలో 50 కుటుంబాలున్నాయని, సరైన రోడ్లు, నీటి సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు వ్యక్తి సమస్య పరిష్కరించాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం కార్పొరేటర్ల పార్టీ ఫిరాయింపులపై మాత్రమే దృష్టి సారించిందని, ఫలితంగా ప్రజల ఇబ్బందులు గాలి కుదిలేశారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. 48 గంటల్లో సమస్య పరిష్కరించాలని సూచించారు. భాజపా రాష్ట్ర రథసారథిపై హస్తినలో ముమ్మర కసరత్తు జరుగుతోంది. జాతీయ అధ్యక్షుడి నియామకానికి ముందే రాష్ట్ర అధ్యక్షుడు నియమించే యోచనలో అధిష్టానం నిమగ్నమైంది. కేంద్ర మంత్రులు, ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన పలు రాష్ట్రాల అధ్యక్షుల స్థానంలో కాషాయ పార్టీ కొత్తవారికి అవకాశం కల్పిస్తోంది. తాజాగా హర్యానా రాష్ట్ర అధ్యక్షుడిగా మోహన్ లాల్ బడోలిని ఎంపిక చేసింది. ఈ ఎంపికతో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిపై పార్టీ శ్రేణులో ఉత్కంఠ నెలకొంది. శ్రావణ మాసం ప్రారంభంలో నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కాషాయ దళపతి ఎంపికపై కసరత్తు షురూ అయింది. పార్టీని ముందుకు నడిపే నాయకుడి ఎంపిక కోసం ఢిల్లీలో మథనం సాగుతోంది. ఇప్పటికే అధిష్టానం ఒక్కో రాష్ట్రానికి అధ్యక్షుడిని ఎంపిక చేసుకుంటూ వస్తోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న హర్యానా రాష్ట్ర అధ్యక్షుడిగా మోహన్ లాల్ బడోలిని ఎంపిక చేసింది. కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక తర్వాతే రాష్ట్రాల అధ్యక్షుల నియామకం ఉంటుందని తొలుత భావించినప్పటికీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాతే జాతీయ ఎంపిక చేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర బొగ్గు, గరుడ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో అధ్యక్ష బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు.
త్వరితగతిన రాష్ట్రానికి కొత్త అధ్యక్షుణ్ణి నియమించకపోతే పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదముందని జాతీయ నాయకత్వం భావిస్తోంది. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు భవిష్యత్తులో రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తీసుకొచ్చేందుకు దోహదం చేస్తాయని కాషాయ సైనికులు భావిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి దీటుగా ఓట్లు, సీట్లను గెలుచుకుని 2028 ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలని యోచిస్తోంది. శాసనసభ, లోక్సభ ఎన్నికల ఫలితాలతో జోరు మీదున్న భాజపా రాష్ట్ర నాయకత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలంటే రాష్ట్ర రథసారథి పాత్ర కీలకం కానుంది. అధ్యక్ష పదవి కోసం పలువురి పేర్లతో పాటు సమీకరణాల్ని పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది. శ్రావణ మాసంలోపు ఎంపిక తంతును ముగించి ప్రకటించాలని యోచిస్తోంది. అధ్యక్ష రేసులో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరు మొదట్నుంచి వినిపిస్తోంది. ఒక దశలో ఆయన పేరు ఖరారైనట్లు ఈటెల అనుచరులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే ఆయనకు పోటీగా పలువురు రేసులో ఉన్నారన్నదే అంతే గట్టిగా వినిపిస్తున్నమాట. ఎంపీలు డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావుతో పాటు పార్టీ సీనియర్ నేతలు రామచంద్రరావు, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్లు సైతం తెరపైకొస్తున్నాయి. శాసనసభ ఎన్నికల సమయంలో బీసీ నినాదంతో భాజపా ముందుకు వెళ్లింది. భాజపాను గెలిపిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రజలకు వాగ్దానం చేసింది. ఎన్నికల్లో భాజపా అధికారంలోకి రాకపోయినప్పటికీ ఎన్నడూ లేని విధంగా 8 సీట్లను గెలుచుకుంది. అధికారంలోకి రాకపోయినా శాసనసభ పక్ష నేతను బీసీని చేస్తారు అనుకుంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వరరెడ్డికి కట్టబెట్టింది. దీంతో పార్టీలోని బీసీ వర్గం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు, శాసనసభ పక్ష నేతలు ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. దీంతో బీసీలకు అన్యాయం చేశారనే అపవాదును రాష్ట్ర భాజపా మోస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీని నియమించారని పార్టీ పెద్దలు భావిస్తుంటే బంగారు లక్ష్మణ్ తర్వాత దళితులకు ఈ పదవి దక్కలేదు కాబట్టి ఈసారి ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించారని ఆ వర్గం నేతలు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ఒకవేళ బీసీకి అవకాశమిస్తే ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్లలో ఎవరో ఒకరు అధ్యక్షుడయ్యే అవకాశముంది. ఇప్పటికే 300 కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో మరో 300 కాపైన ధర్మపురి అరవింద్కి పార్టీ పగ్గాలిస్తారా లేదా అన్నది సామాజిక సమీకరణాల్లో చూడాల్సి ఉంది. ఇది సాధ్యం కాకపోతే బీసీల్లో అతిపెద్ద సామాజిక వర్గం ముదిరాజ్ కులం. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్కు పగ్గాలు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఆశించిన పాలమూరు ఎంపీ డీకే అరుణకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే దానిపై అధిష్టానం సమాలోచనలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్కు, హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశమిచ్చారు. దక్షిణ తెలంగాణ నుంచి డీకే అరుణకు బాధ్యతలు అప్పగిస్తే సీఎం రేవంత్ రెడ్డికి దీటుగా రాష్ట్రంలో భాజపాని ముందుకు తీసుకెళ్లొచ్చని పార్టీలో పలువురు నేతలు అధిష్టానం ముందు ప్రతిపాదనలు పెట్టినట్లు సమాచారం. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డీకే అరుణకు అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తే ప్రస్తుతం ఉన్న శాసనసభ పక్ష నేతను మార్చి బీసీ ఎమ్మెల్యేకు కట్టబెట్టాల్సొస్తుంది. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, రాష్ట్ర బాధ్యతలు ఏ నేతకు అప్పగిస్తారని ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఎట్టకేలకు శ్రావణ మాసంలో ఈ ఉత్కంఠకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం అద్రస్పల్లిలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకేజీ కారణంగా సిలిండర్కు మంటలు అంటుకున్నాయి. గ్రామానికి చెందిన నారాయణ కుమార్ ఇంట్లో అతని కూతురు తెల్లవారుజామున టీ పెట్టడానికి గ్యాస్ వెలిగించగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అమ్మాయికి స్వల్ప గాయాలు కాగా అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అనంతరం స్థానికుల సాయంతో సిలిండర్కు అంటుకున్న మంటలను ఇసుక, నీరు పోసి అదుపులోకి తెచ్చారు. సకాలంలో మంటలు ఆర్పడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అన్నారు. వంటగదిలో సామగ్రి పూర్తిగా కాలిపోయింది.
మహబూబాబాద్ జిల్లా మరిపెడలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందడం ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే క్రమంలో ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పి కింద పడిపోవడం వల్ల వీరారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ మృతి చెందారు. ప్రమాదవశాత్తు వాహనం కింద పడడం వల్ల మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు, గ్రామస్తులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. నిరసనతో హైవేపై 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సికింద్రాబాద్ జవహర్ నగర్ పరిధిలో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. విహాన్ మృతి విషయం తెలుసుకుని కాలనీకి వచ్చిన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ తాజ్మోహన్ రెడ్డిని అడ్డుకున్నారు. గతంలో అనేక మార్లు కుక్కల బెడత గురించి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంపై స్థానికులు నిలదీశారు. బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వీధి కుక్కల బెడత మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మహిళలకు 50% రాయితీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మహిళా రైతు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మంత్రి సీతక్కను కలిసి పలు అంశాలపై వినతిపత్రం ఇచ్చారు. అతివలకు భూమిపై యాజమాన్య హక్కులు కల్పించేలా చర్యలు చేపడతామని తెలిపారు. భూమి ఆర్థిక వనరే కాకుండా సమాజంలో గౌరవం, అధికారం సైతమని మంత్రి సీతక్క వెల్లడించారు. నీతి ఆయోగ్ను కేంద్ర ప్రభుత్వం పునర్నిర్మించింది. వివిధ రంగాల్లో నిపుణులుగా ఉన్న 4గురిని శాశ్వత సభ్యులుగా నియమించింది. 15 మంది కేంద్ర మంత్రుల్లో 4గురిని ఎక్స్ అఫీషియో సభ్యులుగాను 11 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నీతి ఆయోగ్కు ప్రధాని మోదీ చైర్పర్సన్ గా, ఆర్థికవేత్త సుమన్ కే బెరీ వైస్ చైర్పర్సన్ గా కొనసాగనున్నారు. శాస్త్రవేత్త వికే సరస్వత్, వ్యవసాయ ఆర్థికవేత్త రమేష్ చంద్, చిన్నపిల్లల వైద్యుడు వికే పాల్, స్థూల ఆర్థికవేత్త అరవింద్ వీరమణి శాశ్వత సభ్యులుగా కొనసాగనున్నారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండనున్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, హెచ్డీ కుమారస్వామి, జితిన్ రామ్ మాంఝీ, రాజీవ్ రంజన్ సింగ్, వీరేంద్ర కుమార్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది. రామ్మోహన్ నాయుడు, జుయల్ ఓరం, అన్నపూర్ణాదేవి, చిరాగ్ పాసవన్, రావ్ ఇంద్రజిత్ సింగ్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని తెలిపింది. 2024-25కు సంబంధించి పూర్తి బడ్జెట్ రూపకల్పన తుది దశను సూచించేలా కేంద్రం హల్వా వేడుకను నిర్వహించింది. నార్త్ బ్లాక్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కార్యదర్శులతో పాటు బడ్జెట్ తయారీ, సంకలన ప్రక్రియలో పాల్గొన్న అధికారులు వేడుక జరుపుకున్నారు. బడ్జెట్ తయారీ, లాక్-ఇన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఏటా హల్వా వేడుకను నిర్వహించడం ఆనవాయితీ. ఓ కడాయిలో ఉండిన హల్వాను ఆర్థిక మంత్రి బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న అధికారులకు అందిస్తారు. హల్వా వేడుక జరిగిన తర్వాత బడ్జెట్ తయారీలో పాల్గొన్న అధికారులు ఎవరిని ఆర్థిక మంత్రిత్వ శాఖ కాంపౌండ్ నుంచి విడిచి బయటకు వెళ్లేందుకు అనుమతించారు. ఆ బృందం అంతా బడ్జెట్ను పార్లమెంటులో సమర్పించిన తర్వాతే బయటకు వెళ్లేందుకు అనుమతిస్తారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందింది. పెన్సిల్వేనియాలో కాల్పుల ఘటనకు కొన్ని వారాల క్రితమే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందినట్లు భద్రతా అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్కు సీక్రెట్ సర్వీస్ వెంటనే భద్రతను పెంచింది. ట్రంప్పై హత్యాయత్నం చేసిన 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్కు ఇరాన్ కుట్రతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు ధృవీకరించారు. ట్రంప్ అధికారంలో ఉండగా ఇరాన్ సుప్రీం కమాండర్ ఖాసిం సులేమానీని డ్రోన్ దాడిలో అమెరికా హతమార్చింది. అప్పటి నుంచి ట్రంప్నకు ఇరాన్ నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ట్రంప్నకు పొంచి ఉన్న ముప్పు గురించి తమకు నిరంతర సమాచారం అందుతోందని సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంటోనీ గ్లుగియల్మి తెలిపారు. ఈ వార్తలను ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ మిషన్ తీవ్రంగా ఖండించింది. నిరాధార, దురుద్దేశపూరిత ఆరోపణలంటూ కొట్టిపారేసింది. ట్రంప్ ఒక నేరస్తుడని, ఆయన్ని కోర్టులోనే శిక్షించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సు జరుగుతున్న అమెరికాలోని మిల్వాకీలో కత్తితో ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు.
పార్టీ సదస్సు జరుగుతున్న ఫిజరు ఫోరంకు 2 మైళ్ల దూరంలో ఒహియో పోలీసులు ఈ కాల్పులు జరిపారు. కత్తి పట్టుకుని ఆ వ్యక్తి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. కాల్పుల ఘటనతో స్థానికుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వేరే రాష్ట్రాల పోలీసులు మిల్వాకీలో ఎలా కాల్పులు జరుపుతారంటూ నిలదీశారు. పెన్సిల్వేనియా సభలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో ప్రచార సభల వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కత్తితో వ్యక్తి కనపడడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్, మార్షల్ ఐలాండ్స్ కు చెందిన వాణిజ్య నౌకలపై దాడి చేసినట్లు హౌతీ రెబల్స్ ప్రకటించారు. ఎర్ర సముద్రంలో కీలక అంతర్జాతీయ వాణిజ్య జలమార్గంలో భద్రత కోసం అమెరికా ఓ యుద్ధ నౌకను తరలించిన కొన్ని రోజులకే ఈ ఘటన జరిగింది. మొత్తం హౌతీలకు చెందిన 3 చిన్న బోట్లు ఎంటీ బెంట్లీ అనే కార్గో షిప్ చేరువలోకి వచ్చాయి. రెండింటిలో హౌతీలు ఉన్నారు. మనుషులు లేని మరో బోట్తో బెంట్లీని ఢీకొట్టించారు. అనంతరం 2 బోట్లలో ఉన్న హౌతీలు షిప్పై కాల్పులు జరిపారు. ఆ తర్వాత 3 మిసైళ్లు కూడా తమ షిప్పైకి దూసుకొచ్చాయని ఎంటీ బెంట్లీ నౌకా కెప్టెన్ తెలిపాడు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. గాజాపై యుద్ధంలో హమాస్కు మద్దతిస్తున్న హౌతీలు తరచూ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్నారు. మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ పై ప్రభుత్వం చర్యలకు దిగింది. శిక్షణ నిలిపేసి ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. మరోవైపు సివిల్ సర్వీసెస్ పరీక్ష పాస్ కావడానికి నకిలీ ధ్రువపత్రాలు సమర్పించారనే ఆరోపణలపై పోలీస్ విచారణ కూడా జరగనుంది. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా ఖేడ్కర్ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. అడ్డదారుల్లో ఆమె ఐఏఎస్ గా నియమితులయ్యారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో శిక్షణను నిలిపివేసి తిరిగి ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో రిపోర్టు చేయాలని పూజా ఖేడ్కర్ ను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఖేడ్కర్ పై తదుపరి చర్యల కోసం ఆమె శిక్షణ కార్యక్రమాన్ని నిలిపివేయాలని అకాడమీ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓ లేఖలో పేర్కొన్నారు. శిక్షణ విధుల నుంచి ఆమెను రిలీవ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 23లోగా అకాడమీలో రిపోర్టు చేయాలని మహారాష్ట్ర అదనపు సీఎస్ తన లేఖలో పేర్కొన్నారు. అధికార దుర్వినియోగానికి సంబంధించి ఆరోపణలు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెను పుణే నుంచి వాసింకు బదిలీ చేసింది. పుణే కలెక్టర్ ఫిర్యాదు మేరకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. పూజా ఖేడ్కర్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆ తర్వాత కూడా ట్రైనీ ఐఏఎస్ అధికారినిపై వరుసగా అనేక ఆరోపణలు రావటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా ఖేడ్కర్ సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ల ప్రామాణికతపై పోలీసు విచారణ జరగనుంది. ఈ మేరకు దివ్యాంగుల శాఖ కమిషనర్ పుణే పోలీసులతో పాటు జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. నకిలీ పత్రాలతో దివ్యాంగుల కోటా ద్వారా ప్రయోజనం పొందినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. యూపీఎస్సీకి సమర్పించిన పలు ధృవపత్రాల్లో అంధత్వానికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా ఉంది. సివిల్ సర్వీస్ పరీక్ష పాస్ అయ్యేందుకు ఆమె నకిలీ దివ్యాంగురాలి సర్టిఫికెట్ తో పాటు ఓబీసీ కోటా వాడుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2007లో ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ప్రవేశానికి కూడా నకిలీ ఫిట్నెస్ సర్టిఫికెట్ సమర్పించినట్లు తాజాగా ఆమెపై ఆరోపణలు వచ్చాయి. పూరీ జగన్నాథుడి అమూల్య నిధి భద్రపరిచి ఉన్న రహస్య గదిని మళ్లీ రేపు తెరిచేందుకు అధికారులు సిద్దమయ్యారు. 46 ఏళ్ల తర్వాత తొలిసారి ఆదివారం రత్న భాండాగారం తెరిచిన అధికారులు సమయాభావం వల్ల వెంటనే గదికి సీల్ వేసి వచ్చేశారు. గదిలోని అల్మారాలు, పెట్టెల్లో ఉన్న ఆభరణాల జోలికి పోలేదు. అందుకే ఆ గదిలో సొరంగ మార్గం ఉందా లేదా అనే దానిపై వారు స్పష్టత ఇవ్వలేకపోయారు. గురువారం మళ్లీ రహస్య గదిని తెరిచి ఆభరణాలను వేరే చోటుకు తరలించనున్నారు. ఆ రహస్య గదిలో సొరంగ మార్గం ఉందా, సర్పాలు ఉన్నాయా తదితర ప్రశ్నలకు ఆ రోజే సమాధానం దొరకనుంది. పూరీ జగన్నాథుడి రత్న భాండాగారంలోని 3వ గది ఈ నెల 18న మళ్లీ తెరుచుకోనుంది. 46 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ 14న రహస్య గదిని తెరిచిన అధికారులు సాయంత్రం కావడంతో ఏమీ పరిశీలించకుండానే గదికి సీల్ వేసి బయటకొచ్చేశారు. రహస్య గదిలో గోడకు 5 అల్మారాలు ఉన్నాయని, ఆభరణాలు ఉన్న కొన్ని పెట్టెలు పడి ఉండటాన్ని చూశామని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు. అల్మారాలు, పెట్టెలు తెరవనందున రహస్య గదిలో సొరంగ మార్గం ఉందో లేదో తాము స్పష్టత ఇవ్వలేమని తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 18న
మళ్లీ ఆ రహస్య గదిని తెరిచి ఆభరణాల్ని తరలించనున్నారు. వాటిని ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూంలో భద్రపరుస్తారు. గురువారం ఉదయం 9:51 నుంచి మధ్యాహ్నం 12:15 మధ్య ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు. ఆభరణాలన్నింటినీ తరలించాకే పురావస్తు శాఖ అధికారుల్ని రహస్యగది లోపలికి అనుమతిస్తారు. ఆ తర్వాత ఏఎస్ఐ అధికారులు రహస్యగది నిర్మాణ భద్రతను సమీక్షిస్తారని జస్టిస్ రథ్ వివరించారు. ఈ ప్రక్రియల్ని అంతా వీడియోగ్రాఫ్ చేస్తామని వివరించారు. రహస్యగదిని తెరిచే రోజున ఆలయంలో కొన్ని ఆంక్షలు ఉంటాయని, వాటిని భక్తులు తప్పనిసరిగా పాటించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. జూలై 14న ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు రత్న భాండాగారంలోని ఇన్నర్ ఔటర్ ఛాంబర్లను తెరిచారు. ముందుగా ఔటర్ ఛాంబర్లో 2 గదుల్ని తెరిచి అందులోని ఆభరణాల్ని టేకుతో చేసిన చెక్కపెట్టెల్లో తాత్కాలిక స్ట్రాంగ్ రూంకు తరలించారు. అసలైన 3వ గదిని తెరిచేందుకు యత్నించగా తొలుత ఏ తాళం చెవితోనూ అది తెరుచుకోలేదు. దీంతో మెజిస్ట్రేట్ సమక్షంలో గదికి ఉన్న తాళాల్ని పగలుగొట్టి లోపలికి ప్రవేశించారు. లైట్లు వేసి చూడగా లోపల అపూర్వమైన బంగారు, వెండి ఆభరణాలు, రత్నాలు, వజ్ర వైఢూర్యాలు, పుష్య గోమేధికాలు, భద్రపరిచిన చెక్కపెట్టెలు, అల్మారాలు కనిపించాయి. గదిలో తేమతో పాటు వర్షపు నీరు చిమ్మిన గుర్తులు కనిపించాయి. అప్పటికే సాయంత్రం కావడంతో నిబంధనల ప్రకారం ఏమీ పరిశీలించకుండానే వెంటనే బయటకు వచ్చి గది తలుపులకు సీల్ వేశారు. 15న పూరీలో బహుడా యాత్ర ముగియగా 17న సునాబేషా ఉత్సవం ఉండడంతో 18నే రహస్య గదిని మళ్లీ తెరవాలని నిర్ణయించారు. హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామికి హుండీ ద్వారా భారీగా ఆదాయం సమకూరింది. 3.5 నెలల్లో భక్తుల కానుకల ద్వారా 1,15,70,000 రూపాయల ఆదాయం వచ్చింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ సమక్షంలో లెక్కింపు జరగ నగదు మొత్తాన్ని బ్యాంకులో జమ చేసినట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి నాగేశ్వరరావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితికి చెందిన 100 మంది మహిళలు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.